काशी विश्वेश्वर भगवान की जय। श्री कंच परमाचार्य स्वामी की जय। श्री पद्मावती बालाजी भगवान की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। श्री प्रभुपाद की जय। రెండో అధ్యాయంలో 42వ శ్లోకం. అందులో కృష్ణుడు ఏం చెప్తాడంటే, వస్తుందమ్మా అది అమ్మయ్య అమ్మ కూడా వినాలి. ఎండ కదా పర్లేదు, నేడేనా రైట్. అమ్మ బంగారు కొండ, అమ్మ మీద పడకూడదు ఎండ, పడితే మాత్రం మీ మొహం ఎండ. ఊరికే అమ్మా సెటైర్ ఎంత ప్రాస లేకపోతే ఇంక దాస ఎందుకు. అయితే 2:41లో స్వామి ఏం చెప్తారంటే, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహా కురునందన బహుశాఖ అనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. దోస్ హు ఆర్ ఆన్ దిస్ పాత్ ఆర్ resolute in purpose and their aim is one. O beloved child of Kurus, the intelligence of those who are irresolute is many branch. అంటే వ్యవసాయాత్మక బుద్ధి ఏకేహ కురునందం అంటే, వ్యవసాయాత్మక బుద్ధి అంటే స్థిరమైన బుద్ధి కలిగిన వాడు ఏకేహ ఒకదాని మీదే లక్ష్యం పెడతాడు. బహుశాఖ అనంతస్య, అనంతం అంటే చాలా కదా, బుద్ధయో వ్యవసాయం. పలు రకాలుగా వాడి బాస్ అటు ఇటు వెళ్ళిపోతే వాడు సరైనటువంటి ఆ లక్ష్యాన్ని అతను సాధించలేడు. మన లక్ష్యం ఏమిటి? మన లక్ష్యం మనం ఎవరు? పొడుగా, పొట్ట, నలుప, తెలుప, హైర్కేస్టా, లోకేస్టా, అవి ఏం లేవు అసలు. ఆదిశంకరులు చెప్పింది అయితే మాత్రం శివోహం శివోహం. నేనెవరు? నేను అది కాదు, నేను ఇది కాదు, నేను అది కాదు, నేను ఇది. నువ్వెవరు? శివోహం. ఆయన శివ అన్నారు. సో మనకందరికీ అహం బ్రహ్మాస్మి అనడం తెలుసు, వింటాం. మనమే భగవత్ స్వరూపం, భగవంతుడి యొక్క అంశ అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? నువ్వు అభ్యాసం చేస్తే. విగ్రహారాధన చేయడం అనేది మనకి ఒక ఆలంబన కోసం. కానీ కలియుగంలో ప్రధానమైంది చెవులే. ఎలా ఏం చేయాలి? ఎక్కడి నుంచి వినాలి? డిఫరెంట్ సోర్సెస్ అంటే పెద్దోళ్ళు చెప్పింది. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఎవడి గిన్నె ఎవడ తెప్పాలో ఆడు తోముకోవాలి. ఆ తోముకోవడం ప్రోగ్రామే చైతన్య మహాప్రభు ఇచ్చారు. ప్రభుపాదుల వారు దాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. బాగా వినడం అంటే చాగంటి గారు, గరిపాటి వారు, సాతులూరు వారు, శ్రీవాష్యం వారు, మల్లాది వారు చాలామంది చెప్తారు. అవన్నీ వినాలి, అనుమానం లేదు. కానీ నువ్వు బాగా వినాల్సింది ఇలా వచ్చి ఇలా వెళ్ళేది ఏంటిది? మంత్రం. చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 హరే. ఇది అందరితో కాబట్టి ఇలా చెప్పాం. జపం చేసేప్పుడు ఎలా చేయాలి? హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 16 పదాలు, 32 అక్షరాలు. నోట్లోంచి రావాలి, చెవిలోంచి వెళ్ళాలి, అది హృదయంలోకి వెళ్ళాలి. దానికోసం నువ్వు కూర్చోవాలా? ముందు నీ బాడీ కూర్చోవాలి, తర్వాత నీ యొక్క మనసు కూర్చోవాలి. అవి లోపలికి వెళ్ళాలి, అన్ని అక్షరాలు వెళ్ళాలి. వెళ్తే మార్పు వస్తుంది. మీరు కూలి పని చేసినట్టు ఇంకా పూజలు అభిషేకాలు మాత్రమే చేస్తే మనం పొందవలసిందని పొందలేము. ఖచ్చితంగా విగ్రహం ఉండాలి. విగ్రహం దేనికి? నిగ్రహం మన్యం. నిగ్రహం ఆ వంక. ఇది మీకు నేను చెప్పేది ఏమిటంటే, అటువైపే పెట్టండి దేవుడిని, ఇటువైపు ఏం పెట్టద్దు. అలాగే దారు బ్రహ్మ. జగన్నాథుడు ఎవరు? దారు అంటే చెక్కతో. కాబట్టి ఆయనకి అభిషేకం చేయకూడదు. తిరుపతిలో గోవింద స్వామి చేస్తారా? చేయరు. ఎందుకు చేయరు చెప్పు? ఆనందంగా కాదు, దారు ఓన్లీ జగన్నాథుడే. గోవింద స్వామికి ఎందుకు చేయరు అంటే, ఆయన్ని తీసుకొచ్చారు. మీరు దశావతారం సినిమా చూసాంగా, వాళ్ళందరూ పడేస్తారు కదా.
దొరకలేదుగా, ఎప్పుడో దొరికిందంటారు దాన్ని కూడా. కానీ అదే మళ్ళీ తీసుకొచ్చారు. దాని విషయం ఏమిటంటే, దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎడ్ల బల్ల మీద తీసుకురావాలి. అదేమో అంత పొడుగుంటాడు స్వామి. ఎక్కడో గతుకుల్లో పడ్డం ఏదో జరిగి ఆ బొట్టనే చిల్లి. మీరు వెళ్ళి చూడవచ్చు. మేము గోడలు దూకి చూసాం. ఇప్పుడు గోడలు ఎత్తుకు కట్టారు, దూరలే. మంచినీళ్ళ కొంటాను ఉంది, అది ఒరిజినల్ గోంజేస్తూ ఉంటారు. మరి ఇక్కడ అది ముహూర్తం వచ్చింది, అందుకని రామాంజు అన్నారు చేయండి, పుట్టమణుతో చేయండి అన్నారు. అందుకని ఆయనకి తైలాభిషేకమే తప్ప నీళ్ళు జ్యూసులు ఏమేమి వేయదు. అర్థమైంది. కాబట్టి మీరు జగన్నాథుణ్ణి ఎందుకు మనం విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే వాళ్ళతో డిస్కస్ చేయడానికి, వాళ్ళతో కూర్చోడానికి, వాళ్ళతో బంధం పెంచుకోవడానికి. ఇంక 24 గంటలు కూలి పని చేసేస్తే ఇది ఎప్పుడు కూలవుద్ది, శరీరం కూడా పాడైపోద్దా. నిన్న దింపాడు రమేష్, ఏదో ఊరితే ఆడితో మాట్లాడుతుంటే వాళ్ళు బ్రాహ్మణులు కాదు కానీ ఆవిడేమో బోడు పూజలు చేసేద్దంట. అలా ఆవిడ 2014లో స్టంట్ పడిందంట. ఇప్పుడు ఆడికి 50. 2014 అంటే ఎన్నాళ్ళు వెనక్కెళ్ళాలి. ఆవిడ 40 అనుకుందాం, ఇప్పుడు 40 అనుకుందాం. అప్పుడు ఓ 10 ఏళ్ళు తీసేస్తే, 11 ఏళ్ళు తీసేస్తే 2 సార్లు స్టంట్ అంట. ఎందుకు రాయాలా అంటే తనే చెడగొట్టుకుంది. పొద్దున్న మా అమ్మకి మా నాన్నకి చేసి తర్వాత పిల్లల్ని పంపించి అప్పుడు గుడికి వెళ్ళేది, 11:30కి వచ్చేది. ఇంకేం భోజనం చేస్తాంలే అని చెప్పి టీ తాగేసేది, తర్వాత వంట చేసేది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరికీ వేడివేడిగా వడ్డీ పెట్టి, నాకు మా నాన్నకి మా అమ్మకి పిల్లలకి వేడివేడిగా పెట్టేది. 3:30కు తినేది. సరిపోదా? గుండె బాగుంటే గుడికి వెళ్ళచ్చు, గుండె పాడేక గుడికి వెళ్ళడం కాదు. ఇప్పుడు నేను చెప్పులు వేసుకుని వెళ్ళలేదు, ఆ రాళ్ళు గుచ్చుకుంటున్నాయి, కాళ్ళు మండిపోతున్నాయి. అలాగే పై కింద కాళ్ళమంట, నెత్తినమంట, మంత్రం చేస్తూ వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. పూజారి గారు పిల్లలు వాళ్ళు సైకిల్ చేసి, పాప ఆవిడకి అవి తాగుతారా, డి తాగుతారా, స్వీట్ తింటారా అన్నీ అడిగింది పాప. నేను అందుకే సైకిల్ చేసి వాళ్ళకి ఏదో కార్డు ఇచ్చి మంత్రం చదవాలి అని సైకిల్ చేసి చేతికి అది రాసి మళ్ళీ వాళ్ళకి ఏదో దక్షిణ ఇచ్చి వచ్చాను. ఆవిడ పండ్లు ఇచ్చి దారిలో అదేదో అంగన్వాడీ ఉంది కదా, ఆవిడ చిన్నపిల్ల ఆడుకుంటుంది, దానికి పండు ఇచ్చాను. మౌనం కదా. ఇంతలో ఆయనో గీయనో వచ్చింది, ఇచ్చాను. వచ్చి గొర్రె కావచ్చు, కాకపోవచ్చు, బొట్టు ఉంది, ఇప్పుడు డబ్బులు ఇవ్వను అన్న అంది. సరే ముందుకు వచ్చేస్తున్నాను. ఒక ఆయన గేదెలు కాచుకుని వస్తున్నారు, చక్కగా నామం ఉంది, 3 నామాలు చిన్నవి. ఆయనకి పండు ఇచ్చాను, సంబరపడ్డాడు. ఒక 500 తీశాను. ఆయన అంటే పావును చూసినట్టు భయపడిపోయాడు. అన్నాడు అవుతుంది అని సంబరపడ్డాడు. 2 క్యారెక్టర్లు వితిన్ ఫ్యూ మినిట్స్. సరే అక్కడ ఇంకొక ఆవిడ ఉంది కదా, ఆవిడకి కార్డు ఇచ్చి ఒక 500 ఇచ్చాను. ఆ విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో మన అభిమానించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, మన మీద కక్ష కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే ప్రపంచం సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఈ మనస్సుకు పట్ట రోజులు ఎన్నో ఒకలాగే ఉంటాయా? ఇప్పుడు నేను చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చుగా, సాక్స్ కూడా వేసుకోవచ్చుగా, మరి ఎందుకు వేసుకోలే? దీనికి కష్టం తెలియాలి. కష్టం దీనికి కాదు, దీనికి తెలియాలి. ఎండ నెత్తికి తెలియాలి, దీనికి తెలియాలి. దీన్ని కష్టపెట్టడం తపస్య. అయితే ఆ తపస్సు ఎలా చేస్తే బాగుంటుందో శాస్త్రం చెప్పింది. ఆశోషయ కేశవ కీర్తనం అంటే ఏంటి? మాకు గోపాలనేమే తెలుసు కదా. మనోడు అసలు రుబ్బురోట్లో చిన్నప్పుడు అమ్మ మినువులు నానబెట్టి ఇలా తోత్త తిప్పేది కదా, భలే సౌండ్ ఇచ్చేది. ఇలా అమ్మ అసలు భలే నాగ్గా తిప్పుద్ది, ఇలా తోసేస్తుంటుంది, మనకేమో చేతికి వచ్చేది అనుకోండి. మనోడు అసలు ఆ రుబ్బురోళ్ళు తిప్పినట్లు కృష్ణుని అది కృష్ణ 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 అది ఎలా పిండి చేసేవాడు. అంతే. కృష్ణుడు పారిపోవడం ఛాన్స్ లేదనమాట, నడిగిపోయేవాడు. అసలు ఆ భక్తికి భగవంతుడు ఆనందపడతాడు. ఇప్పుడు నామాన్ని బంధించడం అంటే భగవంతుని బంధించడమే కదా. కాబట్టి మీకు ఇవాళ నుంచి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చక్కగా ఒక 3 మూర్తులో 5 మూర్తులో పెట్టుకోండి. పెట్టుకుని మనసంతా వాళ్ళ మీద పెట్టండి. మీరు జగన్నాథున్నే పెడతారో,
రాముడినే పెడతారో కృష్ణుడినే పెడతారో పెట్టి మనసు అంతా అక్కడ పెట్టాలి. వాళ్ళతో మనం ఇలా మాట్లాడుతున్నాను కదా మీతో, అలా మాట్లాడాలంటే నువ్వు కూర్చోవాలిగా. నేను కూర్చున్నావు అయిపోయింది. తెలిసి మీరు ఆ సినిమా చూశారండి? ఏం సినిమా? స్వర్ణకమలం. ఏ బాలమురుగన్ లే ఏ వెంకటేశ్వర్ పెరుమాల్ బాలమురుగన్ పెరుమాల్ వీళ్ళు కొట్టుకు చెప్తారు. ఓడిపోయాం సాక్షి రంగారావును శ్రీలక్ష్మి. ఎందుకు కొట్టుకు చెప్తారంటే ఈవిడిచ్చిన ఆరతులకి మొత్తం నల్లగా అయిపోయి అసలు ఆ దేవుళ్ళు ఎవరో తేలదు. ఈడొచ్చి షణ్ముఖ శ్రీనివాసు ఆడొచ్చి గొడవతో తుడిచి బాలమురుగన్ అంతే ఆ కన్ఫర్మ్ చేస్తాడు. సో మన భక్తి అలా మసిపెట్టేటట్టు ఉంటుంది. అందుకని ఆ పొగ అయితే కావాలి మనకి. ఆ పొగ ఇంటి లోపల వచ్చే పొగ కాకుండా చక్కగా ఆ తులసం పక్కన మీరు రేపే వెళ్ళి లేదా ఇవాళే వెళ్ళి ఒక హోమగుండం కొనండి. ఉందా? వెరీ గుడ్. రేపటి నుంచి ధ్యాన యజ్ఞం చేయండి. మీ టైం అంతా వినడానికి చదవడానికి. అమల ప్రభు తెలుసు, నేను హైదరాబాద్లో ఉన్నా, విజయవాడలో ఉన్నా, తిరుపతిలో ఉన్నా, హోమం చేస్తాను. హోమం ఎలా చేస్తాం? చక్కగా హోమగుండం పెట్టి అందులో పిడకలో కొన్ని సమిధులు, ఆ యజ్ఞం పొడి, హవనం పొడి, నెయ్యి, 4 వైపులా కట్టెలు పెట్టేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసేసేసి ఆ తర్వాత కొన్ని మంత్రాలు చెప్తాను. ఓంకారం 11 సార్లు చెప్పించి అప్పుడు వీళ్ళతో శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అవన్నీ అయిపోయిన తర్వాత బోల్డ్ బుక్కులు ఉంటాయి. అంటే నాకు అత్యాశ కదా, పోనీ 10 బుక్కులు పెట్టినా పెడతాం, అన్నీ చదివేలి. అవుద్దేటి అత్యాశ లోపల ప్రభు టైం అయిపోయింది ఎవరెవరికి చెప్తారు. కనీసం గుడ్లో మెల్లన్నా చేయాలి. అది నాకు కడుపు నిండా అంటే బుక్కులన్నీ చదివేలా అవదో. సో కనీసం ఏంటంటే సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ డేట్ వేస్తాను. ఇవాళ ఎంత? 28. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చదువు ఆయన చదువుతాను, మేము వినాలి. మళ్ళీ అమర ప్రభు ఇంకో బుక్ తెస్తాను, అందులో డేట్ వేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆవిడ అందరూ ఒక్కో బుక్కు ఒక్కో పేర శ్లోకాలు లాంటి పాటలు ఉంటే నేను పాడేస్తాను. అప్పుడు ఏమైంది? నువ్వు కూర్చున్నావు, నీ శరీరం కూర్చుంది, మనసు కూర్చుంది, చెవిలోకి వెళ్ళింది. అరే ఇన్ని రోజులు ఇలా అనుకున్నానే ఇలాగా అని మనకు క్లారిటీ వద్దు. బోల్డ్ శంకలు ఉంటాయి. శంకలు ఎలా పోతాయి? వింటే పోతాయి, లేదా పోదు కదా. అందుకని మనం బాగా వినాలి, బాగా చదవాలి, బాగా జపం చేయాలి. ఇవి ప్రయారిటీ. హోమం అనేది వంక కావాలి, విగ్రహం వంక కావాలి, చదవడం చెప్పడమే మనకి ప్రధానం కావాలి. ఈవిడ 20 రకాల కూరలు చేసి అన్నం ఇలా కుదరలేదండి, వండలేదు అందనుకో, ఇంకేటి ఈ కూరలన్నీ ఇంకా ఏం చేస్తాం మేము? ఎంత బాగా నెయ్యితో కూడా చెయ్యి, అన్నం ఉండాలి కదా. ఆ అన్నమే శ్రవణం, ఆ అన్నమే జపం, ఆ అన్నమే పట్నం. స్వాధ్యాయ తప ఉచ్యతే భౌతికత. మీరు బాగా వినండి, బాగా చదవండి. హోమం అంటే మళ్ళీ అందరూ దండో నెయ్యి వేసేసి పొగలు వచ్చేసి ఆమె ఆడెవడో చేశారట, కళ్ళు పొగలొచ్చి ఎవడన్నా రూమ్లో చేస్తానండి బుద్ధి ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం ఎంతవరకు దాని లిమిట్ ఉందో అంతవరకు దీన్ని వాడాలి, కష్టపెట్టాలి. కానీ ఈ కష్టం దేనికంటే లోపల ఉండే చిలుము పోవడానికి. అదేనా చేతోదర్పణమార్జనం భవమహాదావాగ్నిర్వాపనం శ్రేయస్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాధనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. అలా వింటూ ఉండాలి, అలా చెబుతూ ఉండాలి. మన శరీరం రోమాంచితం కావాలి. అలా వింటూ అదే ఒకటి మౌనం ఒకటి చేయాలి. మరి చూడండి, పొద్దున్న లేచాను, ఇప్పుడు 11:30 దాకా మౌనం చేశానా? ఈ మౌనంలో ఏమైనా ఖాళీ ఉన్నానా? ఆదిత్యం చదువుకున్నాను, భౌతిక చదువుకున్నాను, శిష్టాష్టకం చదువుకున్నాను, జపం చేశాను, గుడికి వెళ్ళాను, ప్రణామాలు చేశాను, వాళ్ళు నీళ్ళు తాగండి ఇచ్చేసి గుడికి పోసాను, దానం చేశాను. అలా మనం స్వార్థం కలిగి ఉండాలి. అది చెప్పడానికి ఇదంతా. అది పొద్దున్న హలో అంటే ఎప్పుడు చెలో అంటాడు. అందుకని మీ స్వార్థం
కలిగి ఉండడం అంటే బాగా వినడం అంతే, బాగా జపం చేయడం అంతే, బాగా చదవడం అంతే. ఎంత అమృతం ఉందండి, నాకు ఎంత పెచ్చో తెలుసా. చదవడానికి ఖాళీ ఉండదు నా బతుక్కి, అయినా మళ్ళీ కొనేస్తుంటాను. మన మోహన్జీ బావతో వచ్చారు, 4,500 ఎంత పెట్టి మళ్ళీ కొనేసాను. అది చూసినప్పుడు అలా ఎక్సైట్ అవుతుంటాను. ఎప్పుడో చదివేది ఏదో ఆశ, చదువుతామని అలా బుక్కులు కొని పెడుతుంటాను. బోల్డ్ డ్రమ్ముల నిండా పెట్టెల నిండా ఉన్నాయి, రాక్స్ నిండా ఉన్నాయి. అందుకని శరీరం బాగా చూసుకోండి, మనస్సును బాగా చూసుకోండి, ఆటోమేటిక్గా ఆత్మ తన పొందవలసింది పొందుతుంది. అప్పుడు మీరు బాగా చదవడం మీద దృష్టి పెట్టండి. అదే ఒక్క చిన్ని కృష్ణుడు ఉన్నా పర్వాలేదు, ఆయనతోనే డీలింగ్ అంతా ఉండాలి, ఆయనతోనే మాటలు, ఆయనతోనే పాటలు, ఆయన మీద కీర్తనలు. అదేనా అలా అలా అంటే డిఫరెంట్ డైరెక్షన్స్కి పోకూడదు. అదే చక్కగా సాష్టాంగం చేయగలగాలి, మనస్సు తీరా మంత్రం చెప్పగలగాలి. ఎంత బాగా చెప్తామో, ఎంత బాగా పాడతామో, ఎంత బాగా వింటామో, ఎంత బాగా చదువుతామో అది మనం ఉద్ధరిస్తుంది. మన మనస్సు అలా ఆలోచిస్తూ, ఇప్పుడు పొద్దున్న విన్నాను, ఇప్పుడు చూడండి నిన్న మధ్యాహ్నం తిన్నానా, అది ఏకాదశి ప్రసాదం. మరి ఇప్పటిదాకా రాత్రి పాడిచ్చారు, ఇప్పటిదాకా నీళ్ళు నీళ్ళు నీళ్ళు, మరి ఓపిక ఎలా వస్తుంది? ఇస్తాడు, విని ఆనందిస్తానే అప్పుడు బలం వస్తుంది మీకు. ఏంటి ఆ అన్నమయ కీర్తనలో బోల్డు, అందులో ఒకటి ఏంటి, ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా ఓ ఘనుడా. అలా వింటూ పొంగిపోవాలి. మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు? తిరుమలకి వెళ్ళిపోయింది. తిరుమల నుంచి వచ్చే దారిలో మంచి అందమైన బ్యూటిఫుల్ హనుమంతుడు ఉంటాడు, ఆడికి వెళ్ళినప్పుడల్లా నిలబడి కీర్తన పాడేస్తాను నేను. అలా మన మనస్సు ఎప్పుడు కూడా, మన ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క చరణాల చుట్టూ, భక్తుల చుట్టూ, ఆ లీలల చుట్టూ తిరుగుతూ ఉండాలి. అది పట్టింది అనుకో ఇంక చాలు, ఇది పోయిన బట్ట. అది పట్టలేదు అనుకోండి, ఇంకోటి ఏదో కొడుతుంది. అందుకని బాగా వినండి, బాగా చదవండి, బాగా జపం చేయండి, ఇది ఒక్కటే రక్షిస్తుంది. నాన్న గోవిందా స్వస్తి. అమ్మ ఇంకా అయిపోయింది బండిలో స్వస్తి.